ఒక వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని నడిపించే ఒక పెద్దాయన తన భార్య లక్ష్మి నేను ఇంక పని చేయలేకపోతున్నాను లక్ష్మి, నాలో ఉన్న శక్తి అయిపోయింది, చూసి బాధతో భయంతో అప్పులు చూసి భయంతో బాధతో రోడ్డు పైన ఏ పని చెయ్యకుండా సోమరిపోతు లక్ష్మి తన భార్య తన పైన వేశాడు. రేపొద్దున పిల్లలు చేస్తే వాళ్ళని ఎలా పోషిస్తాడు లక్ష్మి అని బాధపడుతూ ఉండగా వింటున్న కోడలు బయటకు వచ్చి మావయ్య నా దగ్గర ఒక ఉపాయం ఏంటంటే నేను 2 రోజుల పాటు నా దూరపు చెల్లిపోయిన బంధువులకి నేను వెళ్ళిపోతాను. మీరు మీ కొడుకుతనానికి బాధపడి కోడలు భరించలేక కోడలు అలాగే 2 రోజుల పాటు మీరు నీరసంగా ఏమీ తినలేనట్టు యాక్టింగ్ చేయండి, దానివల్లైనా మీ కొడుకు మారుతారేమో అని అనగా, సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాము, అలాగే నటిస్తాము అని అనగా కోడలు సరే మావయ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరడానికి సిద్ధమవుతుంది. ఈ విధంగానే తన కొడుకు సాయంత్రం వచ్చి తన అమ్మానాన్నని అడగ్గా నీ బాధ భరించలేక నీ సోమరిపోతుతనానికి కోడలు వెళ్ళిపోయింది అని చెప్పగా, 2వ రోజు వాళ్ళ అమ్మా నాన్నలు నీరసంగా ఏమీ తినలేనట్టు చూసి వెంటనే బాధపడి గుడి వద్దకు వెళ్ళి కూర్చుని ఉండగా ఒక సాధువు వచ్చి నీ బాధ్యతను నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చట్లేదు, ఎంత పెద్ద యుద్ధమైనా సరే నీ బాధ్యతను కర్తవ్యాన్ని ధర్మంగా నెరవేర్చు, అప్పుడు నీకు విజయం ప్రాప్తిస్తుంది అని చెప్పగా జ్ఞానోదయమైన ఆ కొడుకు వ్యవసాయం చేయడానికి వెళ్తాడు. పని చేస్తూ ఉండగా వాళ్ళ తల్లిదండ్రులు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కోడలికి కబురు పెట్టగా కోడలు వేడివేడిగా వండి ఇంటి దగ్గర ఉంటుంది. అది చూసిన కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరికైనా సరే మెసేజ్ ఏ రూపంలో వస్తుందో చూసుకోండి.